మనము గో అంటే గోపాలుడు, గో అంటే గోవిందుడు, గో అంటే గోవు తత్వంతో కూడినటువంటి గోవిందుడు. అట్టి గోవిందుని యొక్క తత్వములో మొన్నటి యొక్క తత్వాన్ని చూస్తే, లడ్డూ కల్తీ విషయానికి మాత్రం చూస్తే అనేకమైనటువంటి కొవ్వు పదార్థాలతో కూడిన నెయ్యి తీసుకొని ఆ ప్రసాదాన్ని కలుషితం చేస్తూ అపవిత్రంగా చేస్తున్నటువంటి టీటీడీ తిరుమల దేవస్థానంలో జరుగుతున్నటువంటి ఒక విషయానికి చూస్తే, మరి మనం గోవింద గోవింద అంటే గోతత్వముతో చూస్తే గోవుతో కూడినటువంటి నెయ్యి, అదే ఘృతము, అదే యజ్ఞానికి కానీ ఒక ప్రసాదానికి కానీ భగవంతుని నైవేద్యానికి కానీ పవిత్ర భావనతో పెడతాం. పవిత్రం అంటే ఏంటి? మనిషి యొక్క తత్వంలో మీ పిల్లలకు మంచి ఫుడ్ ఏ విధంగా పెడతారో భగవంతుని కూడా పవిత్ర భావ దృష్టితో పెడతారు. అట్టి పవిత్ర భావ దృష్టిలో అనేకమైనటువంటి అది ల్యాబ్ టెస్ట్ కాకుండా, దాని యొక్క పరిశీలన చేయకుండా అనేకంగా కల్తీ చేసి ఆ లడ్డు ప్రసాదాన్ని భక్తులకు ఇచ్చి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారు. అందుకే ఈ టీటీడీ తిరుమల దేవస్థానంలో అన్యమతం గల వారు ఉంటే ఇటువంటి పరిస్థితులే ఎదురవుతాయి. హిందూ మనోభావాలు, సనాతన ధర్మం యొక్క సాంప్రదాయం తెలియని వారు ఎందరో ఉంటున్నారు. కాబట్టి అట్టి వాళ్ళ వల్ల ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా హిందూ మనోభావాలు, సనాతన ధర్మమే తెలిసినవాడు, సనాతనమే తెలిసినవాడు, సత్యమే తెలిసినవాడు, సాంప్రదాయం తెలిసినవాడు అందులో ఉంటే అసలైనటువంటి సత్యము, అసలైనటువంటి కలుషితం లేకుండా పవిత్ర భావనతో ఆ పూజ చేస్తూ ఆ నైవేద్యాన్ని కూడా అర్పితం చేస్తుంటారు. అందుకే మా దేవాలయ యొక్క విషయంలో చూస్తే దేవాదాయ శాఖ రద్దు చేయండి. దేవాదాయ శాఖని రద్దు చేస్తే మా యొక్క సాధు సంతుల యొక్క తత్వంలో మా ధర్మాన్ని తెలిసిన వారు, శాస్త్రం తెలిసిన వారు, ఏ ఆలయ ఆగమ శాస్త్రాలు తెలిసిన వారు ఉంటారో వారి చేతిలో పెడితే మన ధర్మం మనం నిలబెట్టుకుంటాం. అందుకే హిందూ దేవాలయాల్లో ఉన్నటువంటి భూములు కూడా అది అన్య మతాల గలవారు సనాతన ధర్మం తెలియకనే భూములు కూడా అనేకంగా పట్టాలు తప్పిస్తున్నారు. అది కూడా వేరు వేరు దృష్టిలో పోతుంది. అందుకే ఆ దేవాదాయ శాఖ మాత్రం రద్దు చేయాలి. ఆ రద్దు చేస్తేనే ఆ దేవాలయానికి అన్ని విధాలుగా ధూప దీప నైవేద్యాలతో కూడినది. అందుకే ఏ దేవాలయంలో అయినా సరే హిందూ ధర్మము, సనాతన ధర్మము తెలిసిన వారు మాత్రమే దీన్ని సంరక్షించగలుగుతారని చెప్తూ, అందుకే టీటీడీ తిరుమల దేవస్థానంలో మేము కూడా మొన్న వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చూస్తే అనేకమైనటువంటి ల్యాబ్ టెస్ట్ లేదని చెప్తున్నారు. ల్యాబ్ ఇక్కడ కాదు, గుజరాత్ తీసుకెళ్లాలని చెప్తున్నారు. అది కాదండి, ఎన్నో కోట్లతో కూడిన డబ్బు వస్తుంది. భక్తులు ఇచ్చినటువంటి విరాళాల ప్రకారంగా ఒక గోశాలను ఏర్పాటు చేయండి. గోవు యొక్క తత్వంలో గోవింద గోవింద, గో అంటేనే గోవిందుడు, గోవిందుడి యొక్క తత్వము. అదేవిధంగా పాలు, పెరుగు, నెయ్యి ఏ విధంగా అయితే మజ్జిగ వెన్న ఉంటుందో అదే విధంగా ఈ యొక్క డబ్బు అక్కడ పెట్టేదానికంటే గోశాలను నిర్మాణం చేయండి. అది ఒక సాంప్రదాయానికి, సనాతన ధర్మానికి. కృష్ణుడు కూడా గోవులు కాసి గోపాలుడయ్యారు. అందుకే గోవిందా అంటే చాలు, మన గొంతు పోయినా సరే గోవిందుని మాత్రం మనము చూస్తుంటాం. లడ్డు విషయంలో చూస్తే ఇంకా లడ్డు యొక్క నాణ్యత తగ్గింది, లడ్డు యొక్క సువాసన తగ్గింది, లడ్డు యొక్క పవిత్రత లేకుండా పోతుంది. నాటి కాలం నుంచి గోవిందుని యొక్క స్మరిస్తే ఆ లడ్డు తీసుకొచ్చి ఇళ్ళల్లో సత్యనారాయణ వ్రతం చేస్తారు. 10 మందికి పంచితే కూడా లడ్డు యొక్క వాసన. తిరుపతి పోయారు కదా, ఆ తిరుపతి పోయినటువంటి తత్వంలో ఈ లడ్డుతోనే మాకు తెలిసింది అంటున్నారు. ఇప్పుడు లడ్డు యొక్క వాసన కాదు కదా, 3వ రోజుకే ఖరాబ్ అవుతుంది. అందుకే గత ప్రభుత్వాల్లో ఉన్నటువంటి యొక్క నాణ్యత ఇప్పుడు కూడా లేకుండా పోతుంది. కాబట్టి వెంటనే ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ అనేక మంది మహాత్ములతో, అనేకమైనటువంటి హిందూ ధర్మం తెలిసిన వారందరితో మేము సమన్యాసం చేసింది ఏంటంటే, మా యొక్క పవిత్ర భావన, పవిత్ర దృష్టితోనే హిందూ మనోభావాలని పవిత్రం చేయకండి, పవిత్ర భావనతో చూడండి. అదేవిధంగా హిందూ ధర్మాన్ని కాపాడండి. అందుకే లడ్డు యొక్క తత్వమే కాకుండా ఇంకా అనేక విషయాల్లో స్వామివారి యొక్క నాణ్యాలు ఇక అనేకంగా వేరే వాళ్ళు కూడా తీసుకెళ్తూ అది వేరేగా రూపకంగా మారుతున్నాయి. అవే వజ్ర, వైకుట, మకుట, కిరీటాలతో కూడిన నాణ్యాలని ఇతరులు కూడా ఈ ధర్మం తెలియని వారు స్వామివారిని కూడా అపహరిస్తున్నారు.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భగవంతుని యొక్క ఏదైతే దేవుడితో ఆటలాడకండి, ధర్మంతో ఆటలాడకండి. ఎవరితో ఆటలాడాలనో అనుకోండి, కానీ ధర్మంతో ఆటలాడితే మీకు ఆ ధర్మమే శిక్షిస్తుంది. అదే మీరు ధర్మమే నడిస్తే అదే మీకు రక్షిస్తుంది. అందుకే దేవుడితో ఆటలాడితే ఆ దేవుడే నిన్ను క్షమిస్తాడు, నువ్వు ఏమి లేకుండా పోతావు. ఆ దేవుడికే శరణాగతి వెళ్తే ఆ దేవుడే నిన్ను సదా రక్షిస్తాడు. అందుకే గోవింద గోవింద అనేటువంటి భావనలో మరి ఇక్కడ ఇందూరు గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి యొక్క విశ్వ హిందూ పరిషత్ ప్రకారంగా ఈ యొక్క ధరణ కూడా మేమంటున్నది ఏంటంటే, దేవాదాయ శాఖ రద్దు చేయండి, పవిత్ర భావనతో ఉండండి, పవిత్రమైనటువంటి ఒక భూములని, దేవాలయ భూములని కూడా దేవాలయాలకు అప్పచెప్పండి, సాధు సంతుల యొక్క సనాతన ధర్మానికి వాళ్ళకు అప్పచెప్పండి. ఒక హిందూ దేవాలయాలకు కూడా ఏ ట్రస్ట్ అయినా ఏ దేవాలయంలో కూడా కమిటీ పెడితే అన్య మతం గల వారు ఉండకూడదు. ఏదైనా హిందూ భావాలు ఉన్నవారు, సనాతన ధర్మం తెలిసిన వారు మాత్రమే ఉండి సదా రక్షించాలని ఆశిస్తూ అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.